నెక్స్ట్ కణాంగాల లోపల భాగంగా కేంద్రకంలో ఉండేటువంటి క్రోమోజోములు ఏర్పడడానికి న్యూక్లియోజోమ్లు అనేటువంటి నిర్మాణాలు తోడ్పడతాయి. ఈ న్యూక్లియోజోమ్స్ మనకు చూడడానికి కేంద్రకంలో సూక్ష్మదర్శిలో పరిశీలిస్తే దారపు పోగుకు పూసలు గుచ్చినటువంటి నిర్మాణంగా ఈ న్యూక్లియోజోమ్ అనేటువంటి నిర్మాణం కనిపిస్తుంది. అయితే ఈ దారపు పోగులాగా విస్తరించి ఉన్నటువంటి భాగాన్ని మనం గమనిస్తే, అంటే న్యూక్లియోజోమ్లో ఉండేటువంటి అంశాలను మనం పరిశీలిస్తే మనకు డిఎన్ఏ అనేటువంటిది మనకు రుణాత్మక లక్షణాన్ని కలిగి ఉంటాయి, రుణాత్మక గుణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఇవి ధనాత్మక గుణాన్ని కలిగినటువంటి హిస్టోన్ ప్రోటీన్, ఇది హిస్టోన్ ప్రోటీన్ మనకు ఆక్టోమర్లుగా ఉంటాయి. హిస్టోన్ ప్రోటీన్లు మనకు ఆక్టోమర్ అంటే మనకు 8 హిస్టోన్ అణువులు విస్తరించి ఉన్నదాన్ని మనం ఇక్కడ ఆక్టోమర్ అంటాం. ఆ హిస్టోన్ ప్రోటీన్ లోపల 4 భిన్న రకాలైనటువంటి హిస్టోన్ ప్రోటీన్లు, ఒకటి H2A, ఇక్కడ ఒకటి H2A, ఇది ఒక H2A, ఒక H2B మరియు H3 మరియు H4 అనేటువంటి 4 భిన్న రకాలైనటువంటి హిస్టోన్ అణువులు మనకు ద్విగుణీకృతంగా, అంటే ముఖ్యంగా వాటి యొక్క నకలను కలిగి రెండుగా ఒక్కొక్క హిస్టోన్ ప్రోటీన్ 2గా ఉంటూ మనకు హిస్టోన్ ఆక్టోమర్లను ఏర్పడతాయి. ఈ హిస్టోన్ ఆక్టోమర్ల చుట్టూ ఈ రుణాత్మక శక్తి కలిగినటువంటి డిఎన్ఏ భాగము రెండు చుట్టాలుగా చుట్టుకొని ఉంటుంది. అంటే ఇది ఒక హిస్టోన్ ప్రోటీన్, అంటే మొత్తం హిస్టోన్ ఆక్టోమర్ అంటే దీని చుట్టూ డిఎన్ఏ భాగం అనేటువంటిది 2 సార్లు చుట్టలుగా చుట్టుకొని విస్తరించి ఉంటుంది. ఆ తర్వాత ఈ డిఎన్ఏ భాగం మళ్ళీ తిరిగి ఇంకొక హిస్టోన్ ఆక్టోమర్ చుట్టూ మళ్ళీ 2 చుట్టలుగా చుట్టుకొని మనకు విస్తరించి ఉంటుంది. కాబట్టి మనకు చూడడానికి ఒక దారపు పోగుకు పూసలు గుచ్చినట్టు మనకు ఈ న్యూక్లియోజోమ్ అనేటువంటి నిర్మాణం మనకు కనిపిస్తుంది. ఇది హిస్టోన్ ఆక్టోమర్లో హిస్టోన్ ప్రోటీన్లు ఇది H2A, H2B, H3 మరియు H4 అనేటువంటి మనకు రెండుగా ఉంటాయి. అందువల్ల హిస్టోన్ ఆక్టోమర్ల చుట్టూ ఈ హిస్టోన్ డిఎన్ఏ భాగం అనేటువంటి 2 చుట్టాలుగా చుట్టుకొని విస్తరించి ఉంటుంది. అయితే 2 హిస్టోన్ ఆక్టోమర్లను కలుపుతూ ఉన్నటువంటి డిఎన్ఏ భాగాన్ని లింకర్ డిఎన్ఏ అని చెప్పుకుంటాం. లింకర్ డిఎన్ఏ అంటాం. అంతేకాకుండా మనకు ఈ డిఎన్ఏ భాగము లోపలికి ప్రవేశించే చోట మరియు వెలుపలికి ప్రవేశించే చోట రెండింటి చోట మనకు H1 అనేటువంటి ప్రోటీన్ మనకు అతుక్కొని ఉంటుంది. అంటే డిఎన్ఏ లోపలికి ప్రవేశించే చోట మరియు బయటికి ప్రవేశించే చోట రెండింటిని కలుపుతూ ఒక ప్రోటీన్ అణువు అనేటువంటిది విస్తరించి ఉంటుంది. 2 హిస్టోన్ అణువుల మధ్య ఉన్నటువంటి డిఎన్ఏను లింకర్ డిఎన్ఏ అని మనం పిలుస్తాం. ఇది న్యూక్లియోజోమ్ యొక్క నిర్మాణం. అయితే ఈ న్యూక్లియోజోమ్లు అనేటువంటి దారపూసలుగా గుచ్చినట్టు విస్తరించి ఉండి ఆ న్యూక్లియోజోమ్లు ఒక క్రోమాటిన్ భాగాన్ని ఏర్పరుస్తాయి. ఈ క్రోమాటిన్ భాగాలు ఇది సెంట్రోమియర్ స్థానం వద్ద అనుకొని క్రోమాటిన్ తంతువు ఏర్పడింది ఒక క్రోమోజోమ్ గా మారుతుంది. కాబట్టి ఫస్ట్ డిఎన్ఏతో పాటు హిస్టోన్ అణువు కలిపితే న్యూక్లియోజోమ్, డిఎన్ఏ తర్వాత న్యూక్లియోజోమ్, ఆ తర్వాత క్రోమాటిన్, ఆ క్రోమాటిన్ నుండి ఒక క్రోమోజోమ్. ఈ క్రోమోజోమ్ భాగాలు కేంద్రకంలో కూడా విస్తరించి ఉంటాయి. ఇది న్యూక్లియోజోమ్. అయితే ఈ క్రోమోజోమ్లకు ముఖ్యంగా ఈ క్రోమోజోమ్లకు ద్వితీయ కుంచనాలు ఏర్పడి వాటిపైన సన్నటి నిర్మాణాలు ఏర్పడతాయి. వాటిని మనం సాటిలైట్ అని చెప్పుకుంటాం. ద్వితీయ కుంచనాలు ఏర్పడి అంటే ఒక క్రోమోజోమ్కు ద్వితీయ కుంచనాలతో అతికి ఉన్నటువంటి భాగాన్ని సాటిలైట్ క్రోమోజోమ్ అని చెప్పుకుంటాం. ఇది సాటిలైట్ అని పిలుస్తాం. ఇకపోతే ఇతర
కణంలో ఉండేటువంటి అంశాల లోపల గమనిస్తే సూక్ష్మ దేహాలు మనకు కనిపిస్తాయి. ఈ సూక్ష్మ దేహాలు ముఖ్యంగా పెరాక్సిజోమ్స్ గ్లయాక్సిజోమ్లను కలిపి మనకు సూక్ష్మ దేహాలను చెప్పుకున్నాం. పెరాక్సిజోమ్స్ అనేటువంటి మనకు పాలి శృంఖలాలుగా ఉన్నటువంటి ఫ్యాటీ ఆమ్లాల యొక్క విచ్ఛిన్నానికి, అదే రకంగా పాస్పో లిపిడ్లను సంశ్లేషణ చేయడానికి, అదే రకంగా కాంతి శ్వాసక్రియకు, అదే రకంగా హైడ్రోజన్ పెరాక్సైడ్ వల్ల కలిగేటువంటి విష ప్రభావాల నుంచి ఈ పెరాక్సిజోమ్స్ అనేటువంటి కణాన్ని రక్షిస్తాయి. ఇంకా గ్లయాక్సిజోమ్స్ అనేటువంటి మనకు అంకురించే విత్తనాలు, ముఖ్యంగా క్రొవ్వులు కలిగి ఉన్నటువంటి విత్తనాల లోపల అవి అంకురించే సమయంలో మనకు ఈ గ్లయాక్సిజోమ్స్ అనేటువంటి ఉత్పత్తి అవుతాయి. ఎక్కువగా ఆ విత్తనాల లోపల ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అంటే క్రొవ్వులు కలిగినటువంటి విత్తనాలు అంకురించే సమయం లోపల ఈ గ్లయాక్సిజోమ్స్ అనేటువంటి ఉత్పత్తి అవుతాయి. ఈ గ్లయాక్సిజోమ్స్ లిపిడ్లను మనకు కార్బోహైడ్రేట్లుగా మార్చివేయడం లోపల, అంటే నిల్వ ఉన్నటువంటి లిపిడ్లను కార్బోహైడ్రేట్లుగా, అంటే లిపిడ్లు అంటే సింపుల్గా క్రొవ్వులు అంటున్నాను, ఆ లిపిడ్లను ఆ క్రొవ్వులను కార్బోహైడ్రేట్లుగా, చక్కెరలుగా, పిండి పదార్థాలుగా మార్చడం లోపల గ్లయాక్సిజోమ్స్ అనేటువంటి తోడ్పడతాయి. ఇవి మనకి ఎక్కడన్నా ఎంట్రన్స్లో అడగవచ్చు. పెరాక్సిజోమ్లు దేనికి ఉపయోగపడతాయి, గ్లయాక్సిజోమ్స్ అనేటువంటి దేని కొరకు ఉపయోగపడతాయి. దీంతో మనకు కణం నిర్మాణం అనేటువంటిది స్పష్టంగా చూసినట్టే నెక్స్ట్ క్లాస్ లోపల మనకు జీవ అణువుల గురించి చూస్తాం.